దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగుగాక. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమంలో మీరందరూ విచ్చేసినందుకై మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మనము వెళ్ళే దేశం అనే ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, 161వ పేజీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుతున్నాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేవలని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనము సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. విలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఇండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. దేవుడు తన వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణలో కొరింథీ సంఘానికి ఒక అద్భుతమైన సందేశాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే మరి దేవుణ్ణి ప్రేమించు వారికి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం గమనించినప్పుడు, రోమాపత్రిక 28వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. చాలండి, దేవునికి మహిమ కలుగుగాక. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు మనందరినీ కూడా ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశముతో ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన పిలుపు ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో మన జీవితాలకి మేలు చేసేది. దేవుని స్తోత్రం. ఈ లోకంలో అనేక మంది దేవుని ప్రేమించకుండా జీవిస్తున్నారు, దేవుని యొక్క మాట వినకుండా జీవిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని చిత్త ప్రకారం జీవించకుండా అనేక మంది ఈ లోకములో వారి యొక్క జీవితంలో మరి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. అంటే అమెరికా దేశము గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ వాక్య ధ్యానములో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
కాలిఫోర్నియా అనే ప్రాంతంలో, లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో, దేవునికి స్తోత్రం, అక్కడ చాలా గొప్ప గొప్ప వారు, గొప్ప గొప్ప ధనికులు, ధనవంతులు, మరి సినిమా యాక్టర్స్, తర్వాత సెలబ్రిటీస్ అన్నమాట, గొప్ప ఉన్నతమైన మరి జీవితం జీవించేవారు ఒక అద్భుతమైన ప్రాంతంలో వారు మంచి మంచి కన్స్ట్రక్షన్ చేశారు, ఆస్తులు సంపాదించుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నమాట, చాలా ఆస్తిని సంపాదించారు. చాలా ఒక ధనికమైన పట్టణము, ధనికమైన ప్రాంతముగా గుర్తించబడింది. అయితే ఈ మధ్య కాలంలో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆ ప్రాంతానికి తీర్పు తెచ్చాడు. వారు అనుకున్నారు, మాకున్న కోట్ల రూపాయలు ఆస్తి, మేము సంపాదించిన బంగారం, మేము సంపాదించిన మరి వెహికల్స్ కానీ ఆస్తులు కానీ మాకు ఎంతో ఎంతో ఉన్నతంగా తోడుగా ఉంటాయనేసి అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ యొక్క అమెరికా దేశంలో, ఆ యొక్క యుఎస్ఏలో కాలిఫోర్నియా అనే ప్రాంతంలో, లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో అక్కడున్న బిల్డింగ్స్, అక్కడున్న ఇండ్లు ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న అడవి ప్రాంతాలు కూడా కాలిపోతున్నాయి, బూడిదైపోతున్నాయి. అయితే వారు ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క అగ్ని గంధకాలు, ఆ యొక్క మండుచున్న ఆ యొక్క మంటలు తప్పించుకోవడానికి వారు వారి ఇండ్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు, కట్టుబట్టలతో పారిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారికి ఉన్న బలము వారు రక్షించలేకపోయింది, వారికి ఉన్న అధికారం వారు రక్షించలేకపోయింది, వారికి ఉన్న ఆస్తులు కూడా వారిని రక్షించలేకపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, మనము వెళ్ళే దేశం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక నిత్య నివాసం అనేది మనకున్నదండి, అది పరలోకమందుంది. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నాం ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో, మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చదివి ఉన్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఈ లోకములో ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదండి. దేవునికి స్తోత్రం. ఒక పరలోకం అనేది ఒకటి ఉంది, అది నిత్యత్వములో మహిమగల స్థలం అనేది ఒకటి ఉంది. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైన వాక్యం కనబడుతుంది. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని యెడల మీతో చెబుదును. నేను స్థలము సిద్ధపరచవెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదునని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు రక్షకుడిగా వచ్చాడు. ప్రభు చేయవలసిన కార్యం అంతా కూడా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుడు తన సువార్తను ప్రకటించాడు. అనేక మందిని ప్రభు స్వస్థపరిచాడు. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, సమాజ మందిరాల్లో, అనేకమైన నదీ ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ప్రభు తన యొక్క ప్రేమను పంచాడు. ప్రభు తన స్వస్థతనిచ్చాడు. అనేక మందికి ప్రభు ఆయన కనికరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని మాటలు గమనించినట్లయితే, ప్రభువునందు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని యొక్క దృష్టిలో నీవు, నీ కుటుంబం, దేవుడిచ్చిన గర్భఫలము, నీ కుమారులే కానీ, నీ కుమార్తెలే కానీ, లేకపోతే నీ కుటుంబ సభ్యులే కానీ, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన మహిమగల రాజ్యములో చేర్చాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. అయితే దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఇక్కడ ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని చిత్తములో దైవికమైన జ్ఞానము చొప్పున, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున మనము తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి, మనము ఎరగవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుని మాటలు గమనించినట్లయితే తిమోతికి రాసిన, గమనించండి, 2వ పత్రిక అండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతవరకు ప్రేమించే ప్రేమ, యేసయ్య ప్రేమ అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో అనుభవంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. అనేకమైన పోరాటాలు మన జీవితాల్లో వస్తున్నప్పుడు, అనేకమైన శ్రమలు మన జీవితంలో వస్తున్నప్పుడు, అనేకమైన ఆపదలు మన జీవితంలో వస్తున్నప్పుడు, అనేకమైన కష్టాలు మన జీవితంలో వస్తున్నప్పుడు ఆయన మనం చేవిడిచిపెట్టే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. అందుకనే నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఆయన మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మనల్ని పైకెత్తే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన మనల్ని తప్పకుండా మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించే దేవుడు. అయితే మనం ఎప్పుడు కూడా మనం వెళ్ళే దేశం ఏంటో అనేది గుర్తించాలి. మనం వెళ్ళే ప్రాంతం నిత్యత్వం అనేది ఒకటి ఉంది. మరణము తర్వాత ఒక జీవితం అనేది ఉంది. మన యొక్క ఆత్మలు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చూసినట్లయితే నేను నమ్మిన వాడిని ఎరుగుదును. హల్లెలూయా. మనం ఎవరిని? ఆయన ప్రేమను ఎరిగి ఉండాలి. ఎలా ఎరుగుతామండి? ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభుతో టైం స్పెండ్ చేస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న దేవుని యొక్క వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని ఉంది. దేవునికి స్తోత్రం. వెండి బంగారముల కంటే నీవిచ్చిన వాక్యము నాకెంతో నెమ్మదినిస్తుందని దావీదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో డబ్బు కంటే, అధికారము కంటే, ఆస్తుల కంటే, బంగారము కంటే, ఈ లోకంలో ఉన్న సంపదలన్నిటికంటే దేవుడిచ్చే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితాల్లో ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. దేవుని మాటలు గమనించినట్లయితే నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలడని. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సెకండ్ కమింగ్, అంటే రెండవసారి ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు వచ్చినప్పుడు, ఆ మధ్య కాశంలో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడబోతుంది. ఆ సంఘము ఎటువంటి సంఘం అంటే ప్రార్థించే సంఘము, సాక్ష్యం ఇచ్చే సంఘము, ఆరాధించే సంఘము, దేవుని సేవ చేసే సంఘము కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవుని పనిని గురించి ఆలోచించే దేవుని బిడ్డల కొరకు ప్రభు రాబోతున్నాడు. ఒక దినమున నువ్వు లెక్కపజెప్పాలి. ఎంతమందిని నా రాజ్యం కొరకు సిద్ధపరిచాడు. ప్రభు నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, మనందరిని అడుగుతాడు. దేవుడి వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఏ స్థలములో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో దేవుడు మిమ్మల్ని లెక్క అడగబోతున్నాడు, నన్ను లెక్క అడగబోతున్నాడు. మనమందరము దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాం, ఎంతమందిని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాం, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నాం, మనం ఎంతమందిని ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడి కొరకు మనము సిద్ధపడుతూ మనం ఎంతమందిని సిద్ధపరుస్తున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవుని వాగ్దానాలు చాలా విలువైనవి. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అండి. దేవుని మాటలు గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాము కనుక ఎరుగుదుము. అంటే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, అంటే మన జీవితంలో ఒక గ్రహింపు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరలోకములో మనకు ఒక నిత్య నివాస స్థలం ఉన్నదని ఎరిగి ఉండాలి. ఒకటి. రెండవది, దేవుడు మన జీవితంలో చేయవలసిన కార్యములు మన మేలు కొరకని గుర్తించాలి. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంటే, ఈ హేతువు చేత పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, అంతవరకు ఆయన మనల్ని కాపాడుతాడు అని మనం రూఢిగా విశ్వాసంతో నమ్మాలండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే దేవుడు ఆయన ఎలాంటి వాడో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో అంతవరకు ఆయన మనం ప్రేమించి ఆయన మహిమ కొరకు
సంఘములోను, సమాజములోను, ఈ లోకములో ఆయన మహిమ కొరకు దేవుడు మనందరినీ ఆయన వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గ్రహింపు అనేది చాలా ఎంతో ఉన్నతమైనది, ఎంతో విలువైనదండి. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము అనేది చాలా విలువైనదని గుర్తించాలి. దైవికమైన జ్ఞానము కలిగి ఉండడం, దేవునికి స్తోత్రం, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఒక ఆత్మీయముగాను దైవికమైన పరిశుద్ధాత్మ నడిపింపులో మనం జీవించినప్పుడు సంఘానికి, ఈ లోకానికి మనం ఆశీర్వాదకరంగా దేవుడు మనను ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పలు విధమైన శ్రమలు మార్గములో మనం వెళ్ళుచున్నప్పుడు దేవునికి స్తోత్రం, మనం ప్రభు పైన ఆధారపడి జీవించాలి. అనేకమైన కష్టములు మన జీవితంలో వచ్చినప్పుడు మనం త్రుట్టిల్లిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అయ్యో దేవుడు మమ్మల్ని చేవిడిచిపెట్టాడా అని అనుకుంటాం. కాదండి, ఎప్పుడు ఆయన చేవిడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు కూడా ఆయన ప్రేమ మార్పు లేనిది, ఆయన కృప మనల్ని ఆదరించేది, ఆయన కనికరం మనల్ని ఆదరించేది, ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో తప్పకుండా ప్రభు జరిగిస్తాడు. కొందరు ఎలా ఉన్నారంటే ఆత్మీయ జీవితంలో గ్రుడ్డివారిగా ఉంటున్నారు, ప్రభువులో నిలబడలేకుండా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక సరైన ప్రకటన అనేది చాలా అవసరం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకం అనేది మనకు శాశ్వతమైనది కాదండి, పరలోకం అనేది శాశ్వతమైనది. కనుక ఈ గొప్ప ఆలోచనతో, ఈ గొప్ప గ్రహింపుతో మనం అందరం జీవించాలని ఈ దినం పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ఎప్పుడైతే సరైన దైవిక జ్ఞానము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏర్పరిచిన ఆ నిత్యమైన రాజ్యము, ఆ నిత్య జీవము, ఆ సీయోను పరిశుద్ధ స్థలము, నూతన నిశ్చయముగా కట్టబడుచున్న ఆ మహిమ గల దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆయన సింహాసనతకు చేరబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సరైన రీతిలో మనమందరము కూడా ఒక ప్రతిష్ట జీవితము, ఒక పరిశుద్ధ జీవితము, ఒక ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించినప్పుడు ప్రభుని మహింపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్త ప్రకారంగా మనం జీవించగలుగుతాం. కనుక దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించినట్లయితే కొందరు వారి జీవితాల్లో దేవుని యొక్క రాజ్యముల గురించిన ప్రకటన లేనందువలన, ఒక దర్శనములి ఉండదు కొంతమంది జీవితంలో, ప్రార్థనాత్మ ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, మరి కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, దేవునితో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధాన్ని కలిగిన దేవుని బిడ్డలు ఈ ప్రత్యక్షతలో జీవిస్తుంటారు, ఈ గ్రహింపులో ముందుకు వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక మనం అందరము కూడా దేవుని రాజ్యం గురించిన ప్రకటన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అటువంటి ఆలోచనతో మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా దేవునికి స్తోత్రం కొరింథీ సంఘమునకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన, గమనించండి, 2వ పత్రిక 5వ అధ్యాయములో ఇక్కడ దేవునికి స్తోత్రం 3వ వచనం చదివినప్పుడు, 5వ అధ్యాయం 3వ వచనంలో, ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని ములుచు. చాలా మంది చూడండి, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు శరీరానికి ఎంతో మూలుగుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో బాగా ఆరోగ్యంగా ఉంటేనే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆరోగ్యమే యేసయ్య భాగ్యం. అప్పు లేనోడు ధనవంతుడు. ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ధనవంతులు? అప్పు లేనోడు ధనవంతుడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో ఒక ఆయన నాతో మాట్లాడుతూ, నాకు అప్పులన్నీ తీరిపోయాయండి, ఒక్క రూపాయి కూడా అప్పు లేదంటే నువ్వు చాలా ధనవంతుడవయ్యా అని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, ఈ గుడారములో, అంటే ఈ శరీరం అనే గుడారములో 3 విధాలైన గుడారాలు ఉన్నాయి. ఒకటి మనం కట్టుకున్న ఇల్లు, అది ఒక రేకుల షెడ్డే కావచ్చు, రేకులే కావచ్చు, లేకపోతే తాట గుడిసే కావచ్చు, లేకపోతే బిల్డింగే కావచ్చు, అది ఏదైనా సరే, పెంకుటిల్లే కావచ్చు, ఇంకేదైనా సరే. దేవుని బిడ్డలారా, అదొక గుడారం. అంటే ఎండకి ఎండకుండా, వానకు తడవకుండా, చలికి కాపాడబడటానికి ఈ లోకములో వారికి ఉన్న ఆర్థికమైన స్తోమతను బట్టి చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటూ ఉంటారు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం.
అది కూడా శాశ్వతమైనది కాదు, గమనించండి. అది ఒక దినమున విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఈ శరీరం అనేది ఒక గుడారం ఉంది. అయితే దీనిలో మనం మూలుచున్నాం. ఒక్కొక్కసారి మన జీవితంలో వ్యాధి, బలహీనత, శోధన, కష్టము, ఇరుకు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మూలుగుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, అనేక ఆలోచనలతో బాధపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ వాక్యం చెప్తుందంటే, ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మధ్యమైన జీవంతో మింగివేయమన్నట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తం మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. వెలి చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం. దేవునికి స్తోత్రం. ఈ శరీరం అనే ఈ గుడారము కూడా అశాశ్వతమైనది. దేవుడు మనందరికీ అద్భుతమైన రూపాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందమైన విధంగా దేవుడు మనం సృష్టించాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. అయితే దీనికి ఒక టైం ఉంది, దీనికి ఒక టైం లిమిటెడ్ ఉందన్నమాట. మనం ఎంతకాలం ఈ భూమి మీద ఈ శరీరం అనే ఈ బొమ్మను ఎక్కడెక్కడ తిప్పాలో, ఏ విధంగా నడిపించబడాలో అది ఆత్మ ఉన్నప్పుడే. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ శరీరం అనే ఈ బొమ్మలో ఆ ఆత్మ లేకపోతే ఈ శరీరం ఏమైపోతుంది? ఈ శరీరానికి ఏం లేదు, వాల్యూ లేదండి. ఏమంటారు? అవునంటారా కాదంటారు? అంటే జీవం లేకపోతే, ప్రాణం లేకపోతే ఈ శరీరానికి వాల్యూ లేదు. అంతసేపు ప్రేమించిన వాళ్ళు, అంతసేపు మాట్లాడిన వారు చనిపోగానే ఏమైపోతారు? దూరం అయిపోతూ ఉంటారు. కొద్దిసేపు ఏడ్చినంతసేపు ఏడుస్తారు. ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు, రోజు ఎడవరు కదా, అంతే కదండి. అంతే. దేవునికి స్తోత్రం. అంటే ఈ శరీరానికి కూడా విలువ లేదు. అయితే నిత్యమైనది మనకొక దేశం ఉంది. హల్లెలూయా. నిత్యత్వం అనేది మనకు ఒకటి ఉంది. దేవుని చేత కట్టబడుచున్న నిత్యమైన నివాసం మనకున్నదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాం. వాక్యము ద్వారా మనం విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన ద్వారా మనం విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మన విశ్వాసముతో వ్యాధిని జయించాలి, శోధనలు జయించాలి, అపవాది యొక్క క్రియలను జయించాలి. దేవునికి స్తోత్రం. బలహీనతలు జయించాలి. ఎటువంటి పోరాటాలు మనకు ఎదురైనా సరే, దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం ప్రభు పైన మనం ఆధారపడినప్పుడు, ఆయన కనికరము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన ఇచ్చే స్వస్థత ద్వారా, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ద్వారా, ఆయన ఇచ్చే సమాధానం ద్వారా, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జీవించగలుగుతాం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు ఒక సందర్భంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏమంటారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. అంటే మనం బ్రతికినంత కాలం యేసు క్రీస్తు ప్రభువుకు బ్రతకాలి. ఆయనకు ప్రతిబింబముగా, ఆయన స్వరూపముగా మార్చబడి, ఆయన యొక్క కృపచేత మనం నడిపించబడి, మన ద్వారా ఈ లోకానికి ఒక నక్షత్రాల వలె. దేవునికి స్తోత్రం. ఎవరు నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్లే ప్రకాశిస్తారంట. అంటే నీవు ప్రకాశించాలని దేవుని చిత్తమైనది. నీ కుటుంబం ప్రకాశించాలి, నీ పిల్లలు ప్రకాశించాలి, నీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకాశించాలి. దేవుని వాక్యము మనలో నివాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మనతో ఉన్నప్పుడు, ఆయన అభిషేకం మనలో జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడినప్పుడు నిశ్చయముగా ఈ లోకానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను గుర్తించాలి. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడండి, ఏమంటున్నాడు? నేను నమ్మిన వారిని ఎరుగుతున్నాను. హల్లెలూయా. ఆయన మనం ఎరిగి ఉన్నామా? ఆయన ప్రేమను ఎరిగి ఉన్నామా? ఆయన కనికరాన్ని ఎరిగి ఉన్నామా? ఆయనతో సహవాసం చేస్తున్నామా? మనము దేవునికి సమయం కేటాయించి ఆయనతో మనము సమయాన్ని స్పెండ్ చేసినట్లయితే ప్రభుతో, ఆయన ప్రేమలో మనం జీవించగలుగుతాం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు ఒక సందర్భంలో, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. హల్లెలూయా. ఆయన వాక్యములోను, ఆయన కనికరములోను, ఆయన ప్రేమలోను, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు జీవించినట్లయితే, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనం ఏం చేస్తాడు? ఆయన మహిమ కొరకు ఈ లోకములో వినియోగించుకుంటాడు. దేవుని వాక్యములు ఇక్కడ గమనించినప్పుడు 7వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక ఈ దేహములో
నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనల్ని ప్రేమించిన వారు మనకు దూరం అయిపోతూ ఉంటారు. మరణం అనేది ఒక ఎడబాటు అనేది వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ, నీవు ఆ స్థితిలో ఉన్నావా? ఎవరి గురించి అయినా దుఃఖపడుతున్నావా? నీ కుటుంబంలో ఎవరైనా పోగొట్టుకున్నావా? లేకపోతే నిన్ను ప్రేమించిన వారు నీకు దూరం అయిపోయారా? నీ ప్రేమను అర్థం చేసుకుండా జీవిస్తున్నారా? లేదా మరణము ద్వారా ఒక ఎడబాటు అనేది కలిగి ఉందా? ఏడుస్తున్నావా? అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీతో ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత నీతో ఉంది. ఆయన వెలుగు నీతో ఉంది. ఆయన ప్రేమ నిన్ను కాపాడుతుంది. ఆయన కనికరం నిన్ను ఆదరిస్తుంది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నిన్ను జీవింపజేస్తుంది. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లోకాన్ని జయించారు, వ్యాధిని జయించారు, ప్రకృతిని జయించారు, దేవునికి స్తోత్రం, అపవాదిని జయించారు, మరణమును పాతాళమును జయించిన జయవీరుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనల్ని చేవిడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. నేను ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆదరణకర్త అనగా ఆయన ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా మనలో చేస్తూ ఉంటాడు. అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, షాలేము రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం జీవించగలుగుతాం. వారిలో ఉండరైన వారు 10,000 బలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఏ పరిస్థితుల్లో కూడా కుడికి కానీ ఎడమ కానీ తిరిగిపోకుండా నిబ్బరము కలిగి ఉండమని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల మరి పాత నిబంధన గ్రంథములో దేవునికి స్తోత్రం, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, భయపడకము, 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 నీవు నడుచున్న మార్గమంతటిలో నీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిబ్బరమైన మనసు చాలా విలువైంది. శోధన వచ్చినప్పుడు మనం చాలా మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు చాలా అప్పుడప్పుడు మనము బాధపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో నిబ్బరము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభా, ఈ శోధన ఏంటి ప్రభా, ఈ శ్రమ ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ బాధలేంటి, ఎందుకనేసి మనం అనేక సార్లు బాధపడుతుంటాం. శోధన అనేది అపవాది వలన రావచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ వలన రావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారి వల్ల రావచ్చు, లేకపోతే ఒక వైరస్ వల్ల రావచ్చు, లేకపోతే ఒక వ్యాధి వల్ల రావచ్చు. ఏ శోధన, ఆర్థికమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అది ఏదైనా సరే, ఏ శోధనైనా సరే జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వాళ్ళని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నా ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను కాపాడుతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతి గారి పత్రికలో అంటాడు, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. ముగింపులో 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. దేవుని బిడ్డారా, ఎల్లప్పుడూ ధైర్యము కలిగి ఉండాలి. 8వ వచనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువులొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. అంటే ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు. కొంతమంది 10 సంవత్సరాలకే చనిపోతున్నారు, కొంతమంది 20 సంవత్సరాలు చనిపోతున్నారు, కొంతమంది పుట్టగానే చనిపోతున్నారు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు, కొంతమంది 60, 70, 80, 90, కొంతమంది 103 సంవత్సరాలు బ్రతికినట్టు కూడా చూపిస్తూ ఉంటారు. యూట్యూబ్లో అక్కడక్కడ పెడుతూ ఉంటారు. వారితో మాట్లాడుతూ దేవుని బిడ్డలారా గమనించండి. ఆయుష్, ఆరోగ్యం ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటలు గమనించినట్లయితే, ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాం. ఒక రోజున ఈ శరీరము నీవు ప్రేమిస్తున్నా, నీ శరీరమును విడిచిపెట్టేస్తావు. నేను కూడా ఈ లోకంలో ఒక దినమున ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే, మట్టికి మన్నవలసిందే. ఆత్మ
దేవుడు దయచేసిన దేవుని యొద్దకు చేరవలసిందే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించున్నాము. హల్లెలూయా. మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా ఉన్న కొరకై ప్రార్థించాలి, ఆరాధించాలి, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలి. చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఈ భూమి మీద ఉంచుతారా? ఏంటంటే ఒక్కరోజు ఉంచుతారేమో, అది కూడా అదేదో వచ్చినాయి కదా, దాంట్లో పెట్టి దాన్ని ఏమంటారు, వెనకటి కాలంలో ఈ వరి పొట్టేసి పైన ఐస్ గడ్డలు వేసి ఆ శవాన్ని అలా వాసన రాకుండా పెట్టేవారు. ఆ బంధువులు స్నేహితులు వచ్చేవారు. ఇప్పుడు ఏంటండి బాక్స్లో పెడుతున్నారు. అవునంటారా? కూలింగ్ బాక్స్. దేవుని స్తోత్రం. కూలింగ్ బాక్స్లో పెడుతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎంతసేపు పెట్టినా ఒక 24 గంటల్లో లేదా 2 రోజులైనా తీసేయాల్సిందే. అవునంటారా? అంటే ఈ శరీరం అనేది మనకి శాశ్వతమైనది కాదు. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. ఆత్మ అనేది చాలా విలువైంది. కనుక ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన కృపావరాలు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ నడిపింపు, ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఫలములు మనం ఫలించి ఈ లోకంలో బ్రతికిన కొద్ది కాలము ఏంటండి సార్వత్రిక సంఘములో, మనము జీవిస్తున్న సంఘములో, ఈ సమాజంలో ఆయన పని కొరకు వాడబడాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన ఇష్టలమై ఉండవాలని మిమ్మల్ని అపేక్షించున్నాము. ఎందుకనగా 10వ వచనము, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనము వెళ్ళే దేశముల గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు. ప్రపంచంలో ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఎప్పుడు ప్రభువు మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు. కనుక మనం ఒక సిద్ధపాటు కలిగి ఉండాలని ఈరోజు ఎందుకో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం చదివి ఉన్నాం, ధ్యానించున్నాం. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక నివాస స్థలం అనేది ఒకటి ఉంది. అది ఒక మహిమగల స్థలం, పరిశుద్ధులు ఉండే స్థలము, నీతిమంతులు ఉండే స్థలము. ప్రభా, ఆ స్థలమునకు నన్ను సిద్ధపరచని ప్రార్థన చేద్దాం. నా కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభా, నా బిడ్డలను సిద్ధపరచు నాయన. నీవిచ్చిన ఆయుష్కాలం అంతయు నీకు సాక్షి బిడ్డగా నేను జీవిస్తాను ప్రభా. నీకు ఇష్టరాలుగా, నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతానని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, ఇంతవరకు నీ పరిచర్యలో, నీ సంఘములో, ఈ సమాజంలో ఒక ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నాను. నన్ను కూడా నీ మహిమ కొరకు వాడుకో. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిట బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిట బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా
పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతో జీవించాలని బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతో జీవించాలని ఆశలన్నీగా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతో జీవించాలని ఆశలన్నీగా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతో జీవించాలని ఆశలన్నీగా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మవర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన స్తోత్రం. మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని అందరినీ బ్రతికిస్తున్నా. మీ వాక్యములో జీవం ఉంది నాయన. మీ వాక్యములో సంతోషం ఉంది అయ్యా. మీ వాక్యములో క్షమాపణ ఉంది. మీ వాక్యము ద్వారానే మాకు నిత్య జీవం ఉంది ప్రభా. మా జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మేము తండ్రి మాకు ఒక గ్రహింపు కలిగించడానికి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును తండ్రి, ఈ లోకం అనే ఈ గుడారాలు మేము కట్టుకున్న ఇండ్లు మాకు శాశ్వతం కాదు. మా శరీరం అనే ఈ గుడారము కూడా శాశ్వతం కాదు అనేసి మరొకసారి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా జ్ఞాపకం చేశారు. నిత్యమైనది దేవుని వాక్యం ద్వారా కట్టబడుచున్న ఒక మహిమ గల పరిశుద్ధ స్థలం అనేది ఉన్నదని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నారు. మా ఆత్మీయ ప్రయాణంలో, ఈ ఆత్మీయ జీవితంలో మేమందరము కూడా దైవికమైన జ్ఞానము కలిగి, దైవికమైన ఆలోచనలు కలిగిన ఆయన మీ మహిమల రాజ్యం గురించి ఇష్టపడటం సహాయం చేయండి ఆయన. ఎందరైతే గ్రహింపు లేకుండా ఈ లోకములో జీవిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ వాక్యమైన మీ బిడ్డలను, ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన
వెలి చూపుల కాక విశ్వాసము ద్వారా జీవించాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మేము ఈ దేహంతో ఉన్నను, ఈ దేహమును విడిచినను మీకు ఇష్టలుగా ఉండాలని మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మాలో ఉన్న పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే క్షమించిన ఆయన మీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. నిరంతరము మీ కనికరముతో, మీ ప్రేమలోను, మీ యందు పరిశుద్ధాత్మ నడిపింపులో మేము జీవించిన కృప దయచేయండి ఆయన. నాయన ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించిన బిడ్డలు, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీ మహిమ కొరకు సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నా. ఏ ఒక్కరు కూడా విడవబడకుండా తండ్రి మీ రాజ్యము కొరకు సిద్ధపడడం సహాయం చేయండి. మా శరీరము, ప్రాణము, ఆత్మను రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచిన ఆయన, మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం. మీ మహిమల రాకడుగులు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను నమ్మినవు అని ఎదుగుతున్నావు కనుక నేను సిగ్గుపడను. అవును ప్రభా, మాకు అనేకమైన శ్రమలు, పోరాటములు, నిందలు, అవమానములు, వ్యాధులు, ఆర్థికమైన సమస్యలు వచ్చినప్పుడు పరిపూర్ణముగా మీ పైన ఆధారపడి జీవించిన కృప దయచేయండి ఆయన. మీ ప్రేమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. మీ ప్రేమ మమ్మకు ఆదరణ ఇస్తుంది నాయన. మీ ప్రేమే మమ్మల్ని కాపాడుతున్నది నాయన. మీ ప్రేమ మాకు శిలువ పైన చూపించావు. లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మా పాప భారాన్ని భరించావు తండ్రి. మరణాన్ని జయించిన దేవా, లోకాన్ని జయించిన ప్రభువా, మేము కూడా అదే విశ్వాసములో జీవించినప్పుడు నిశ్చయముగా ఆ పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహిస్తున్నావు. పునరుద్ధానమును, జీవనను నేనే నాయందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకుతారు, బ్రతికి నాయందు విశ్వాసముంచువారు ఎన్నటికి చనిపోరని వాగ్దానం చేస్తున్నావు. ఈ సమయంలో ఈ వాక్యము, ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకమించారో వారు ప్రేమించిన వారు ఒకవేళ మరణం ద్వారా ఎడబాటు కలిగి ఉన్నట్లయితే ఎవరైతే దుఃఖిస్తున్నారో నాయన, వారి దుఃఖమును మీరే నాయన ఓదార్చడం ప్రార్థన చేస్తున్నాం. వారి కన్నీరుతులు నాయన మీ ప్రేమతో వారిని నింపండి. వారి హృదయంలో గొప్ప శాంతిని, గొప్ప సమాధానమును, గొప్ప నెమ్మదిని, గొప్ప ఆరోగ్యం దయచడం ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డను బలపరచడం ప్రార్థన చేస్తున్నాం. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తున్నావు. ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవా, మా జీవితాలకు మీరు నీతికి రాజుగా, సమాధానము రాజుగా, శాలేము రాజుగా ఉన్నందుకు స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీరు రాకడ కొరకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకోరమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. షాలు. మీకు సమాధానం కలుగుగాక. థ్యాంక్ యూ.